5 రోడ్ల జంక్షన్ మన దేవి చౌక్ ఈ దసరాకి ముస్తాబ్ అయిపోతుంది. ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్, మన ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో దేవి చౌక్ లో అమ్మవారు అంత ఫేమస్. ఈ చోట కూడా అమ్మవారి విగ్రహాలు అయితే ప్రదర్శిస్తారండి. కానీ మన దేవి చౌక్ లో అయితే అమ్మవారిని ప్లేవుడ్ షీట్ మీద కట్ చేసి ప్రతి ఏడు కూడా ఇక్కడ నిలబెడతారు. అది ఏంటో నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిసి కదా కింద కామెంట్ చేయండి. సంవత్సరం కూడా ఇక్కడ దేవీ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈసారి కూడా ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు. అసలు ఈ సంవత్సరం ఎటువంటి సెట్టింగ్ వేస్తారా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎంతో మంది చిరు వ్యాపారులకి వ్యాపార రీత్యా అలాగే చాలా మందికి ఉపాధి అయితే కలుగుతుంటే ఆ 10 రోజులు కూడా చాలా మంది అమ్మవారి మాలధారణ కూడా చేస్తారు. ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ ఎన్నో డ్రామాలు జరుగుతూ ఉంటాయి. నాటకాలు కూడా మంచి రంగస్థలం కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం అయితే చాలా వైభవంగా చేయడానికి అందరూ కూడా తీసుకున్నారు. అసలు ఏర్పాటు ఎలా చూస్తే ఏంటి చూసొచ్చా పదండి రండి. అమ్మవారిని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో ఆ ప్లేస్ మీకు చూపిస్తాను రండి. దేవి చౌక్ లో అమ్మవారిని నిలబెట్టే మెయిన్ స్టేజ్ అదే. శరణ్ నవరాత్రుల్లో ఈ స్టేజ్ చూడండి 2 కళ్ళు సరిపోవు అనమాట, ఎందుకంటే అంత బాగా చేస్తారు. ప్రతి చోట కూడా అమ్మవారి విగ్రహాలు అయితే ప్రదర్శిస్తారండి. కానీ మన దేవి చౌక్ లో అయితే అమ్మవారిని ప్లేవుడ్ షీట్ మీద కట్ చేసి ప్రతి ఏడు కూడా ఇక్కడ నిలబెడతారు. అది ఏంటో నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిసి కదా కింద కామెంట్ చేయండి. మనలో ఎంతమంది మాలధారణ చేస్తారు, ఈసారి కన్యభవానీలు ఎంతమంది ఉన్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. అంగరంగ వైభవంగా ఒక 10 రోజులు 15 రోజుల్లో మొత్తం ఏరియా మొత్తం ముస్తాబ్ అయిపోతుంది. దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు దేవి చౌక్ లో జరిగే ఈ కార్యక్రమం చూడడానికి, అలాగే నైట్ టైం జరిగే నాటకాలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మీరందరూ కూడా చాలా సంతోషం, నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్.